సార్ ఒక గ్లూకోజ్ బాటిల్ పెట్టండి సార్. ఇది మామూలుగా మన ఓపీడీస్లో మన పేషెంట్స్ అడిగే కామన్ క్వశ్చన్. గ్లూకోజ్ అంటే వాళ్ళ ఉద్దేశంలో ఐవీ ఫ్లూయిడ్. ఇవి అస్సలు ఇండికేషన్ లేకుండా ఐవీ ఫ్లూయిడ్స్ అనేది పెట్టకూడదు. రీసెంట్ గా మా ఎమర్జెన్సీ రూమ్ లోకి ఒక 35 ఇయర్ ఫీమేల్ అన్కాన్షియస్ స్టేట్ లో తీసుకొచ్చారు. ఆమెను మొత్తం చెక్ చేసి చూశాక తనని డెత్ గా డిక్లేర్ చేసి కాజ్ ఆఫ్ డెత్ అసలు ఎందుకు అంత సడన్ గా అయిందా అని ఎవాల్యుయేట్ చేస్తే ఆ పేషెంట్ రిఫరల్ సెంటర్ లో ఒక దగ్గర 3 బాటిల్స్ ఆఫ్ గ్లూకోజ్ అంటే ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకుంది. ఆమె కంప్లైంట్ ఏంటో తెలుసా? ఓన్లీ నీరసం. జస్ట్ నీరసంగా ఉందని చెప్పి డాక్టర్ ని ఫోర్స్ చేసి 3 బాటిల్స్ గ్లూకోజ్ తీసుకుంది. అంత ఫ్లూయిడ్ బాడీలోకి ఎక్కిస్తే అది హార్ట్ మీద లంగ్స్ మీద ప్రెషర్ పెట్టి ఆమె కార్డియాక్ అరెస్ట్ అవడానికి రీజన్ అయింది. సో ఇండికేషన్ లేకుండా అన్నెసెసరీగా ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం అనేది అంత కరెక్ట్ ప్రాక్టీస్ కాదు. సో ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడానికి కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్కి, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్కి, లివర్ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్కి మోతాదుకి మించి ఐవీ ఫ్లూయిడ్స్ అనేది ఇవ్వకూడదు. సో నెక్స్ట్ టైం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే మాత్రమే ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకోండి. అంతేగాని దానికి గ్లూకోజ్ పెట్టండి, దాంట్లో మల్టీవిటమిన్ యాడ్ చేయండి అని ఎక్కడంటే అక్కడ ఇట్లా ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకొని పిచ్చి పనులు మాత్రం చేయండి.